తెలంగాణలో ఈ 2 సంవత్సరాలలో దాదాపుగా ఒక 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేనికోసం చేసుకున్నారు? అసలు పండించడానికి వాళ్ళు పెట్టిన ఖర్చులు ఎల్లకుండా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యంగా రెండే కారణాలు ఉన్నాయి రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి. ఏమిటంటే మొదటిది రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర అనేది కల్పించకపోవడం. మరియు ఇంకోటి ఏమిటంటే రైతులు పండించే పంటకు ప్రకృతి వల్ల నష్టం వస్తే పంట నష్టపరిహారం అనేది సకాలంలో చెల్లించడం లేదు. ఇంకా మంచిగా చెప్పాలంటే పంట నష్టపోతే పంట నష్టపరిహారం కూడా అందడం లేదు. అందుకోసమే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒక ముఖ్యమైన ఉదాహరణ, ఇది ఒక నిజ జీవితంలో జరిగిన ఒక పల్లెటూరులో జరిగిన ఈ సంఘటన గురించి మీకు చెప్తున్నాము. ఒక రైతు దాదాపుగా కౌలకు ఒక 10 ఎకరాలు చేస్తుంటే ఆ 10 ఎకరాలు దాంట్లో పెట్టుబడి ఎంత వస్తుంది, రైతుకు లాభం ఎంత వస్తుంది అనేది మేము ఈ వీడియోలో చెప్తాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఒక రైతు కౌలకు 10 ఎకరాలు చేస్తుంటే ఒక ఎకరాకు 16,000 చెల్లిస్తారు. అదే 10 ఎకరాలు ఇంటూ 16,000 ఈజ్ఈక్వల్ 1,66,000 అవుతుంది. అదే ఆ రైతు కౌలుకు చేస్తే 1,66,000 అవుతున్నాయి. అయితే ఆ రైతు పెట్టుబడి ఎంత పెడతాడో ఆ 10 ఎకరాలకు ఆయనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది మేము వివరంగా చెప్తాము. ఆ 10 ఎకరాలకు ట్రాక్టర్ ఖర్చు ఒక 25,000, మరియు పత్తి విత్తనాలు ఒక 25,000, మరియు ఎరువుల ఖర్చులు 1,00,000, మరియు ఇంకో స్ప్రే మందులు మరియు గడ్డి మందులు ఒక 80,000 అనుకుందాం. మరి ఇంకా ఆ రైతు ఇంకో ఖర్చు ఏమిటంటే పత్తి విత్తనాలు నాటే నుంచి మరియు పత్తి ఏరే వరకు దాదాపుగా ఒక 80,000 దాకా ఖర్చు అనేది కూలీల ఖర్చు అనేది వస్తుంది. కొందరు రైతులు పెట్టుబడి అనేది ఊర్లో ఉన్న పెద్ద మనిషి దగ్గర నుంచి అప్పుగా తీసుకొని పెట్టుబడి పెడుతుంటారు. కొందరు రైతులేమో వాళ్ళ దగ్గర ఉన్నంత దాంట్లోనే పెట్టుబడి చేస్తారు. కానీ ఎక్కువ మంది రైతులు ఊర్లో ఉన్న పెద్ద మనుషుల వద్ద కొంత వడ్డీతో తెచ్చి ఈ పెట్టుబడి ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఆ కౌలకు చేస్తున్న రైతు ఆ 10 ఎకరాలో ఎంత పెట్టుబడి పెట్టాడో ఒకసారి చూద్దాం. ఇది 10 ఎకరాలకు కౌలకు 1,60,000, మరియు పత్తి విత్తనాల కొరకు 25,000, మరియు ట్రాక్టర్కు ఒక 25,000, మరియు ఎరువుల కొరకు 1,00,000, స్ప్రే మందులు మరియు గడ్డి మందుల కొరకు ఒక 80,000, కూలీల ఖర్చు పత్తి విత్తనాలు నాటేటప్పటి నుంచి మరియు పత్తి ఏరేంత వరకు ఒక 80,000 అంతే. దాన్ని టోటల్ చేస్తాం, ఎంత వస్తుందో ఒకసారి టోటల్ చేసి చూపెడతాం. ఆ రైతు ఆ 10 ఎకరాలలో పెట్టుబడి అనేది 4,70,000 అనేది అయింది. అయితే ఆ రైతుకు 10 ఎకరాలలో 60 క్వింటలు పత్తి అనేది వెళ్ళింది. ఆ రైతుకు పట్టా పాస్బుక్ అనేది ఉండదు. కావున ఆ రైతు CCIలో పత్తి అనేది అమ్మలేరు. ఎందుకంటే ఆయన దగ్గర పట్టా లేదు కాబట్టి అమ్మలేడు. ఆయన ఎవరికి అమ్ముతాడు? ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముతాడు. ప్రైవేట్లో ఎంత ఉన్నది ప్రస్తుతం ధర? 7,200. 7,200 ఇంటూ 60 క్వింటల్ ఈజ్ఈక్వల్ 4,32,000 అనేది వస్తుంది. అదే ఆ రైతుకు ఎంత నష్టం వచ్చింది? 40,000 నష్టం అనేది వచ్చింది. ఆయన ఖర్చులు అనేది ఆయన సొంత డబ్బులతో పెట్టుకుంటే ఏం లేదు. అదే వేరే పెద్ద మనిషి దగ్గర నుంచి తీసుకొని వస్తే ఆయనకు ఎంత నష్టం? అదే. అందుకోసమే రైతులు ఆత్మహత్యలు చేయడానికి ఎక్కువగా ఇదే కారణాలు అవుతున్నాయి. కావున ప్రభుత్వం దీని గురించి కొంచెం రైతుల కొరకు ఎక్కువ పథకాలు తేవాలని మేము ఆ రైతుకి 40,000 అనేది నష్టం రావడం జరిగింది. అదే ఆయన పెట్టుబడి వేరే పెద్ద మనుషుల దగ్గర నుంచి తీసుకొని వస్తే దాదాపుగా ₹2 నుంచి ₹3 వడ్డీ అనేది వేస్తారు. కావున ఆయనకు నష్టమే వచ్చింది, లాభం అయితే రావలేదు. కావున ఆ రైతు ఎలా బతుకుతాడు, ఎలా ఆయన జీవిస్తాడు? ఆయనకు ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ మొత్తం మంది ఆ 10 ఎకరాలలో ఏదో పనులు చేశారు. వాళ్ళకు అయితే లాభం అయితే రాలేదు, నష్టమే వచ్చింది. అందుకోసమే ఎవరిని ఆ
పెద్దవాళ్ళు ఎవరిని అడుగుతారు డబ్బులు? ఆయన ఫ్యామిలీలో ఉన్న పెద్ద కదా! ఫ్యామిలీ పెద్దనే కదా అడిగేది. అందుకోసమే ఇక ఆయనకైతే పెట్టుబడి అనేది ఆయనకు లాభం అయితే ఎళ్ళలేదు. ఆయన ఎలా బతుకుతాడు? అందుకోసమే ఈ తెలంగాణలో చాలా రైతులు దీని వల్లనే ప్రాణాలను ఏదో పురుగుల మందు తాగి ఎలానో చనిపోతున్నారు. దీనికి మొదటి కారణం ఇదే. కావున ఈ ప్రభుత్వాలు ఈ సంవత్సరం ఇస్తానన్నటువంటి ఎకరానికి 12,000 ఈ కౌలకు చేస్తామంటున్న రైతులకు ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఇయ్యలేదు. మరియు నష్టపోయిన రైతులకు ఇస్తామన్నటువంటి నష్టపోయిన రైతులకు కూడా పంట నష్టపరిహారం ఇవ్వలేదు. ఇలా చేసుకుంటూ పోతే కొన్ని ఏళ్లకు రైతులు ఉంటారో ఉండరో. అందుకోసమే ఆ రైతుకు ఫ్యామిలీ ఉంటది. ఆ ఫ్యామిలీని ఎలా పోషిస్తారు? మరియు వాళ్ళ పిల్లలు ఎలా చదువుకుంటారు? వాళ్ళు ఎలా జీవిస్తారు? ఆ రైతు కౌలకు చేస్తున్నారు కాబట్టి చేను, ఆ రైతు దగ్గర ఎక్కువగా శాతం అనేది ఆయన వద్ద సొంత డబ్బులు అనేది ఉండవు. ఎట్లనో వడ్డీతో తెచ్చి ఆయన చేస్తున్నాడు. ఏదో పండుతది అని నమ్మకంతో చేసిండు కానీ ఆయనకు లాభం అనేది రాలేకపోయింది. అందుకోసమే రైతుల ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికోసం అంటే ఎక్కువగా ఇలానే చేన్లు పట్టి ఏదో పొలాలు పట్టి ఇలా నష్టం వస్తేనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆ రైతుకు ఈ సిచ్యువేషన్ లో ఏమనిపిస్తుందంటే ఒకటే ఆలోచన. ఈ అప్పులోలు ఫోన్ చేస్తూ ఉంటారు. ఇక ఆ రైతుకు ఒకటే ఆలోచన వస్తది. ఏమైనా చనిపోవాలని. ఎక్కువ శాతం రైతులు ఈ ఆత్మహత్యలు చేసుకుంటారు. మనం న్యూస్ లో కూడా చూస్తుంటాం. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య అనేది ఎక్కువగా రైతులే ఆత్మహత్య చేసుకుంటారు.